హాయ్ నేను సతీష్. ఈ వీడియోలో ప్రోమో అనాలిసిస్ అట్టగే లైవ్ అప్డేట్స్ అలాగే ఒక వైరల్ వీడియో టాపిక్ గురించి కూడా ఎక్కువ మంది అడుగుతున్నది. దీని మీద మీరేం స్పందిస్తారని కూడా ఇన్‌స్టాలో కూడా పెట్టి అడుగుతా ఉన్నారు. ఆ టాపిక్ ఏంటి? అంత సెన్సేషన్ వీడియో ఇది కదా! దీని మీద టాపిక్ బాగా వైరల్ అయితుంది. దీని మీద కూడా స్పందించండి. ఈ మూడింటి మీద మాట్లాడదాం. మొత్తానికి తేజ వాళ్ళ అమ్మగారైతే వస్తారని ఆ రోజే నేను చెప్పా కదా! 100% వస్తారు టీఆర్‌పీ గేమ్ అని ఎగ్జాక్ట్‌గా వచ్చేసారు. మొత్తానికి ఆ ఫోన్ మోగడం, ఆయనకి మళ్ళీ లాస్ట్ వరకు కూడా టెన్షన్ పెట్టడం, తర్వాత అయితే ఫైనల్లీ హౌస్‌లోకి అయితే మిడ్‌నైట్ ఎంట్రీ చేస్తారు. అందుకని నిద్రలోంచి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. ఆయన కూడా ఫుల్ హ్యాపీ అయిపోయాడు. చాలా హ్యాపీ. మరి మీకు కూడా ఎంతమందికి హమ్మయ్య! తేజకి కూడా అవకాశం ఇచ్చేసారు ఫ్యామిలీ వీక్ వాళ్ళ మదర్ కోసం అంత ఎమోషనల్ ఫీల్ అవుతున్నాడు కనిపించే వాళ్ళందరూ కూడా లైక్ చేయండి. అట్లాగే మెసేజ్ కూడా పెట్టండి మీకేమనిపించింది కూడా. మరి ఆవిడ కూడా చాలా ఎమోషనల్ అయిపోతారు. ఎందుకంటే రోజు ఆవిడ పాపం నా కొడుకు ఎలాగా ఆడుతున్నాడో చూస్తే ఆట కంటే ఏడుపు ఎక్కువైతుంది కనుక బాధపడుతున్నాడు కనుక. సో గేమ్ పరంగా బాగుంది. ఫినాలని చూడాలంటే అయితే ఇదే గేమ్ ఆ ఫ్లోలో వెళ్తే కొంతవరకు ఛాన్స్ ఉంటుంది టాప్ 5 వరకు. ఇంకా బెటర్‌గా కంటిన్యూ చేసుకుంటే ఈ నామినేషన్ పాయింట్లు గాని ఏమైనా చేసుకుంటే ఆడదానికి ఆడ మంచి పాయింట్స్ పెట్టుకొని ఏదో సిల్లీగా, సేఫ్‌గా ఆడకుండా ఒక కాలిక్యులేటెడ్‌గా మంచిగా ఆ ఎఫర్ట్స్ అన్ని పెట్టుకుంటూ గేమ్‌లో ఆడుకుంటూ చూద్దాం మరి ఎట్లా ఉంటదేంటో. మొత్తానికి నా కల అయితే నెరవేరింది ఆ సీజన్ 7 నుంచి. ఇక టైటిల్ గెలిచిన ఆనందంతో అబ్బిబ్బైపోతున్నాడు టేస్టీ తేజ. అలాగే లైవ్‌లో ఇంకోటేంటంటే డిస్కషన్ పృథ్వీ, నబీల్ డిస్కషన్ గూడా ఈ ఫ్యామిలీ వీక్ తర్వాత నామినేషన్ కష్టమైపోతే ఇంకా సిల్లీ పాయింట్స్ ఉంటాయి. ఎవరికీ చెప్పలేమన్న మాదిరిగా పృథ్వీ మాట్లాడితే నబీల్ అంటున్నాడు. ఇది 100% ఫ్యాక్ట్. ఈ ఫ్యామిలీ వీక్ వచ్చిన తర్వాత ఎవరి గేమ్ ఏంటి, మైనస్‌లేంటి, పాజిటివ్ ఏంటి చెప్పిన తర్వాత ఎలా ఆడాలి, ఎలా ఆడకూడదని చెప్పిన తర్వాత ఇక గ్రూప్ గేమ్ ఆడలేరు. మరి ఎవరిలో ఏ చిన్న పాయింట్ దొరికినా సరే తప్పదింక. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు 10 మంది ఉన్నారు. ఇక 9, ఒక 8, 7 అలా తగ్గిపోతుంటే సంఖ్య తగ్గిపోతా ఉంటే మరి ఇంకెట్లా జేయాలి? ఇక నా ఫ్రెండా, నీ ఫ్రెండ్ అనుకుంటే ఇట్లా చేసుకోవాల్సిందే. అంటే ఇది 100% ఫ్యాక్ట్. ఇక కష్టం అయితా ఉంటది. సో ఇక నేను వాళ్ళనే జేయాలి, మా వాళ్ళని అంత సినిమా ఉండదు ఇంక. ఎవరైనా చేసే పరిస్థితి వచ్చేస్తుంది. గేమ్ దగ్గరికి వచ్చేస్తుంది గనుక అదే దాని గురించి అయితే మాట్లాడతా. అట్లాగే నబీల్ అంటాడు మా మదర్ చెప్పకపోవడం మంచిదేంది. ఆ లెటర్‌లో కూడా సేమ్ ఇదే ఫ్లోలో ఇలాగే కంటిన్యూ అయ్యన్నారు. సో ఇప్పుడు కూడా ఈవిడ కూడా అట్లాగే చెప్పింది. కన్‌ఫ్యూజ్ అయిపోతాం కదా! సేమ్ ఫ్లోలో వెళ్ళిపోమన్నారు. అదే బెటర్ లెక్క ఆయనకి కూడా ఫీల్ అయితే పృథ్వీ కూడా అంటాడు నామినేషన్‌లో డిస్కషన్‌లు వద్దని మా అమ్మ చెప్పారు. అయితే మొన్న 'తేజ' విషయంలో ఒకరు ఉండిపోతే రావద్దన్నాం కదా! ఆ పాయింట్ కూడా కావచ్చు అంటే, ఇతనేంటి నబీల్ అయ్యో! మనం కొన్ని సార్లు జోక్‌గా అంటాంగా ఈ సూట్‌కేస్ ఇక్కడ పెట్టొచ్చు నామినేషన్ చేస్తుంటే అది కూడా పోవచ్చు అనుకుంటాడు. బట్ ఇతనికి అర్థం కానిది ఏందంటే, అలాగే నబీల్ ఇంకోటి ఏమన్నాడంటే, విష్ణుప్రియ కోసం 5గురు నామినేషన్ గురించి పెద్ద డిస్కషన్ అయింది కదా! క్లాన్ వర్సెస్ క్లాన్ అనుకుని. అది కావచ్చు అందువల్లేమో అనుకుంటున్నాడు. బట్ ఇక్కడేంటంటే ఇంకోటి నబీలు మనం ఫస్ట్ టైమ్ వచ్చాం గనుక రియల్‌గా ఉంటాం. వైల్డ్ కార్డ్‌లు వచ్చారు కదా! వాళ్ళు ప్రతిదీ లెక్కలేసుకొని అంతా సిగ్నల్ సైన్స్ చేసుకొని హ్యాండ్ గెస్చర్స్ ఇట్లా గెస్చర్స్‌తోనే మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు అట్లా ముందుకు పోతారు. అంటే పృథ్వీ ఇక్కడ ఏం చెప్తాడు? అది కరెక్టే వాళ్ళు వైల్డ్ కార్డ్‌లు వచ్చారు కాబట్టి అని చెబుతూ నాకసల ఈ షో గురించి ఐడియా లేదని చెబుతూ మొన్న బురద టాస్క్ అయింది కదా! అప్పుడంట అవినాష్ టేస్టీ తేజకి అడిగాడంట. ఎవరిని నామినేట్ చేస్తున్నావు అంటే ఒకటి ప్రేరణ అని చెప్పాడంటే హింట్ ఇచ్చాడంట. ఇంకోటి ఏంటి అంటే ఎవరిని చేయాలన్న టేస్ట్ అడిగితే ఇలా గెడ్డం చూపించాడంట అవినాష్. ఇలా గెడ్డం చూపించాడంటే గెడ్డం బాబు పృథ్వీరాజుని నామినేట్ చెయ్యని లెక్క. సో ఇది ఆయనకి మిర్రర్‌లో కనబడిందంట. ఆపోజిట్ మిర్రర్‌లో ఎవరికి పృథ్వీకి కనబడి ఓహో! వెంటనే తేజ ఇక నన్నే చేస్తాడని చెప్పేసి వెంటనే వెళ్లి ఆ ఫ్యాంట్ మార్చుకొని వచ్చాడంట. కొత్త ఫ్యాంట్ మంచి ఫ్యాంట్ అది ఎందుకు ఖరాబ్ అయిపోవడం. ఆ బురద నీళ్ళు పడతాయి కదా! అని లెక్కపోయి వెంటనే ఫ్యాంట్ మార్చుకొని వచ్చాడు. వెంటనే టేస్టీ తేజ వచ్చి పృథ్వీనే చేశాడు. సో అప్పుడు నబీల్‌కి ఆశ్చర్యం వేసిందండి. ఏంటి టేస్టీ తేజ పృథ్వీనే చేస్తున్నాడు. ఇతనికేంటి ఎంత కాన్ఫిడెన్స్ కనిపించింది? ఎట్లా ప్యాంట్ మార్చుకొని వచ్చాడు. ఆయన రాగానే నేను అదే కరెక్ట్‌గా చేశాడంటే అప్పుడు చెప్పి నాకు ఇట్లా కనపడింది మిర్రర్‌లో. వాళ్ళు మనం డైరెక్ట్‌గా మాట్లాడేస్తుంటాం. బట్ వాళ్ళేంటంటే ఇట్లా చేస్తారని చెప్పేసి నబీల్ గురించి కూడా ఒకవేళ చేయాలంటే ఇలా కన్ను కొడతాడు. కన్ను చిన్నదిగా చేసి నబీల్‌కి ఇలాగా ఒక కోడ్ లాంగ్వేజ్ ఉంది ఆళ్ళకి. ఈ హ్యాండ్ గెస్చర్ లేకపోతే ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ లేకపోతే ఇలా గెడ్డం అని చెప్పేసి కన్ను కొట్టడాలు ఇట్లా రకరకాలుగా లేకపోతే నిఖిల్ కోసం అయితే హైట్ అయినట్టు ఇట్లా ఒక రకరకాలుగా వాళ్ళకి ఒక గెస్చర్స్‌తో చేస్తారు నామినేషన్స్. అలా సైన్ చేస్తారు. మనం డైరెక్ట్‌గా మాట్లాడేసుకుంటాం అని చెబుతా ఉన్నాడు. అయితే నాకు ఈ బిగ్ బాస్ గురించి ఏం తెలీదు అంటాడు ఇక్కడ పృథ్వీ. ఈ మాట అయితే నేను నమ్మను. ఎందుకంటే బయట నామినేషన్‌లోకి వాళ్ళందరూ వచ్చేయాలి. ఒకలైనా రాకపోతే వాళ్ళ ఓట్లు కూడా మిగతా నామినేషన్‌లోకి వచ్చే వాళ్ళకి కూడా షేర్ అయిపోతాయి అని చెప్పిన కంటెస్టెంట్‌గా పృథ్వీని మనం చూసాం. అలాంటి ఆయనకి మనకేమి తెలీదు. నాకేమి బిగ్ బాస్ గురించి తెలీదు. ఏం మాట్లాడాలో, ఏం మాట్లాడకూడదో అనేది కరెక్ట్ కాదు. నేనైతే నమ్మట్లే ఆ విషయంలో. అట్లాగే
ఇక్కడ నబీల్ కూడా అంటున్నాడు, అవును అందుకే నువ్వు ఫ్యాంట్ మార్చుకున్నావు, ఓహో అదే సంగతి, అది కరెక్టే, వాళ్ళు హ్యాండ్ గెస్టర్స్తోనే చేస్తారు చెబుతారు, నాకు కూడా అర్థమవుతుంది అంటే ఆ తర్వాత అయితే ఇక్కడ నేనేమంటానంటే వీళ్ళు హ్యాండ్ గెస్టర్స్ ఇవన్నీ కూడా ఇది కూడా రాంగే. అయితే వాళ్ళు కంప్లీట్గా పబ్లిక్ ప్యూర్లీ మాట్లాడేసి అసలు పాయింట్స్ ఉన్నాయా లేవా డిస్కషన్ చేసుకుని మరి చేసేస్తూ ఉంటారు. గత సీజన్లో కూడా చూసాం ఇలాగా రాయడం, ఎల్ అయితే ఎల్ అని రాయడం, టీ అయితే టీ అని రాయడం, లేకపోతే దుప్పట్ల మీద బెడ్షీట్ల మీద రాసుకోవడం, ఇట్లా ఇట్లా చెప్పడాలు, ఇలా 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 ఎవరెవరు ఏంటి అని చేతుల మీద రాయడం, కాళ్ళ మీద రాయడం, బాడీ మీద రాయడం, ఇలా సిగ్నల్స్ ఇచ్చుకోవడం, చెప్పుకోవడం ఇవన్నీ చేసేవారు ఆ సీజన్లో. బట్ ఇప్పుడు కూడా అదే మాదిరిగా వీళ్ళు కూడా చేస్తున్నారు అవినాష్ వాళ్ళు, ఎవరిని చేయాలి ఏంటి. అయితే వీళ్ళేంటి కంప్లీట్గా అది పాయింట్ లేదని పాయింట్లు కూడా డిస్కషన్ చేసుకుని, పాయింట్స్ ఉంటే అవి చెప్పడం, లేకపోతే లేవని చెప్పడం, లేకపోయినా సరే వేసేయాలని చెప్పడం, మరి బరితెగింపు అంటారు కదా అట్లా. మళ్ళీ దానికి నాకు తెలియదు అని చెప్పడం అయితే మళ్ళీ మరొక కవర్ డ్రైవ్ అనే చెప్పాలి. సో కంప్లీట్గా అరే ఆ పాయింట్ అంటే అది ఎంత సిల్లీ పాయింటో దాన్ని యాక్సెప్ట్ చేయాలంటే అవును చేయరు, చేయకపోతే ఏమి అది పాయింట్ నా ఇష్టం, నాకు నచ్చింది నేను చెబుతా, ఏదో ఒకరికి తెచ్చియాలి, అందరినీ వచ్చేయాలి, ప్యూర్లీ 100% గ్రూప్గా మారుతూ ఎవరూ రాకుండా మిస్ అవ్వకూడదు వాళ్ళలోంచి, మనలో ఎవరు కూడా నామినేషన్లో ఉండకూడదు. ఇంత స్ట్రాటజీగా పగడబందీగా ఎవరిని చేయాలి, ఎవరిని చేయాలి, ఏ ఇద్దరిని ఎవరు చేయాలి, ఇప్పుడు నిఖిల్ ఏ ఇద్దరిని చేయాలి, యష్మి ఏ ఇద్దరిని చేయాలి, పృథ్వీ ఏ ఇద్దరిని చేయాలి, ఇంత 100% టార్గెట్స్ ఫిక్స్ చేసుకుని మళ్ళీ దానికి నువ్వు వీ పాయింట్లు చెప్పు. వీకెండ్లో హోస్ట్ వచ్చేటప్పుడు కూడా మర్చిపోయా సార్, నేను అలాగనుకోలేదు సార్, ఇలాగనుకున్నాను సార్, ఇట్లా చెప్పేసి మొత్తం వీళ్ళే కథ, స్క్రీన్ పై దర్శకత్వం, స్క్రిప్ట్, మాటలు, పాటలు, డైలాగులు, యాక్షన్ సీన్స్ అవి వెంటనే ఏడి చేస్తుంది. అవునా సార్ నేను మర్చిపోయి సార్, నేను అలాగనుకోలేదు సార్, ఇలాగనుకున్నా సార్, ఏడి చేసి మాట మార్చేసి ఇట్లా ఎంత పకడ్బందీగా ఆడిస్తే ఖచ్చితంగా ఆడియన్స్ విషయంలో బిస్కెట్ అయిపోతారు. ఇప్పుడు వాళ్ళు చేసింది రాంగ్, కాకపోతే వాళ్ళు ఇట్లా గెడ్డమని అది కొంత 50% ఒక 20% అనుకుంటే వీళ్ళు మొత్తం ఇంకా 100కి 100% చేయడం వల్ల ఎంత బిస్కెట్ అయినా. అయితే మళ్ళీ పృథ్వీ అంటాడు ఇక్కడ గౌతమ్తో మొన్న చెప్పాడంట, నిఖిల్ కూడా ఫ్రెండ్షిప్ ఉన్నా సరే అంటే గ్రూప్ గేమ్ ఆడుతున్నారు కదా ముగ్గురు అంటే, లేదు ఫ్రెండ్షిప్ ఉన్నా సరే టైం వస్తే గొడవ పడతాం, మా ఇద్దరం కూడా చెప్పుకున్నాం, రాంగ్ చేస్తే నామినేషన్ చేసుకుంటాం, చేసుకోవాలి, అది ఇంక ఇప్పుడు తప్పదు, ఇంకా వాళ్ళు స్టార్టింగ్లో మాట్లాడినట్టుగా ఇక్కడ ఎంత క్లోజ్ ఉన్నా సరే మిస్టేక్ ఉంటే ఖచ్చితంగా చేయాల్సిందే. సో నబీల్ కూడా అదే అంటాడు, తేజ్ అది అగ్ మిస్టేక్, అలాగే యష్ మీద సూట్ కేసు మిస్టేక్, దాని మీద కన్ఫ్యూజ్ వల్ల ఆయన స్టార్ట్ చేయడమే కదా ఆ కన్ఫెషన్ రూమ్కి వెళ్ళి వచ్చి సో 1,05,000 అంత లాస్ అయ్యాము, సో ఆ పాయింట్లు కూడా చేయాలనుకున్నా. ఎనివే అయింది తప్పు, ఈవిడిది తప్పే, ఇద్దరిది తప్పే, తేజ్ అది పెద్ద తప్పు అంటే అసలు స్టార్ట్ చేసింది ఆయన కదా అని పృథ్వీ అంటున్నాడు ఇక్కడ. అలాగే వాటర్ టాస్క్లో కూడా నబీలు తప్పు చేస్తే పృథ్వీ కూడా తప్పు చేసి అన్నారు కదా. ఓకే, నబీల్ అసలు ఆ తప్పు చేయకపోతే, స్టార్ట్ చేయకపోతే నేను కూడా చేసేవాడిని కాదు కదా, అలా నేను సమర్థించుకుంటా అంటే నువ్వు చూసేదానికి 6 అనిపిస్తే నేను చూసేటప్పుడు 9 అనిపించవచ్చు, ఇట్లా ఉంటాయి అంటున్నాడు. కానీ తప్పు ఫస్ట్ ఎవరు చేసినా రెండో వాళ్ళు అయితే తప్పు అని చేసి తెలిసి ఆయన తప్పు అనేటప్పుడు మరి మీరు ఎట్లా చేస్తారు, చేయకుండా ఉండాలి. ఇప్పుడు యష్మి చేసింది, తేజ చేసిందే తప్పు, మళ్ళీ యష్మి అదే తప్పు చేస్తే మళ్ళీ దాన్ని సమర్థించడం, ఆయనదే తప్పు ఈవిడి తప్పు కాదన్న రాంగ్. అట్లాగే ఇక్కడ సేమ్ నబీలు పృథ్వీ విషయం కూడా వాటర్ టాస్క్లో కూడా సేమ్, ఆయన చేసిందే తప్పు అంటే ఈయన కూడా ఫాలో ఇప్పుడు అప్పుడు ఇద్దరిదే తప్పు అని హరితేజ కూడా చెప్పింది. ఇక్కడ పర్సన్స్ తేజ యష్మి మారేసరికేమో కాదు తేజదే తప్పు అని చెప్పింది. అక్కడ మాత్రం ఇద్దరిది తప్పే, నబీలు చేశాడు నువ్వు చేశాడు కాబట్టి ఇద్దరిది ఈక్వల్ అయిపోయింది అని ఆవిడ చెప్పింది. అలాగే ఇంకొక వైరల్ టాపిక్ అని చెప్పా కదా, ఇదేంటంటే గౌతమ్ కృష్ణ రెడ్ టవల్ కట్టుకుంటున్న వీడియో నాకు షేర్ చేసి దీని గురించి మీరేమంటారు, రెస్పాండ్ అవ్వండి, స్పందించండి అంటే అక్కడ ఏం మాట్లాడుతున్నారంటే రోహిణి విష్ణుప్రియ అడుగుతున్నారు ఆయన టవల్ కట్టాడు అనేది. ఇక్కడ విష్ణుప్రియకి పెద్ద సమస్య అయిపోయి చాలా ఇరిటేటింగ్గా ఫేస్ పెట్టి ఎందుకలా టవల్ కడుతున్నావు అంటే రోహిణి కూడా అడిగింది ఎందుకలా కడుతున్నావు అంటే టవల్ అంటే నాకేముంది యూనిక్ స్టైల్ ఉండాలి కదా అంటే విష్ణుప్రియ అంటుంది ఫ్రస్ట్రేట్తో, ఫస్ట్లో కట్టలేదు కదా నెమ్మదిగా కడుతున్నావు అంటే స్టైల్ అంటాడు. ఆ తర్వాత కూడా ఆయన వెళ్ళొస్తుంటే యష్మి విష్ణుప్రియ కూడా మాట్లాడేటప్పుడు విష్ణుప్రియ అడుగుతుంది, యష్మి కూడా అడుగుతుంది ఎందుకలా కడుతున్నాడు అనేసి ఏదో మాట కూడా అనేది మ్యూట్ చేస్తాడు. ఆవిడ ఏం టంగ్ స్లిప్ అయింది ఏంటో కానీ ఆ మాటలు అయితే మ్యూట్ చేస్తుంది. విష్ణుప్రియ కనెక్షన్ టు ఆడియన్స్ అని చెబుతుంది. సో అక్కడ తప్పే ఉంది, ఆయనేమో యూనిక్ స్టైల్ అంటున్నాడు, ఈవిడేమో కనెక్షన్ టు ఆడియన్స్ అంటుంది. అంటే క్లారిటీ ఉంది కదా విష్ణుప్రియ కూడా కనెక్షన్ కోసం అని మాదిరిగా. ఇక యష్మి అంటారా నచ్చిన వాళ్ళు చేస్తే ఏదైనా అద్భుతం అమోఘం, నచ్చిన వాళ్ళు చేస్తే అసలు దారుణం ఘోరం నేరం పాపం అట్లా ఉంటుంది. మ్యూట్ కూడా వేశారంటే ఏదో మాత్రం టంగ్ అయితే స్లిప్ అయినట్టు ఉంది అక్కడ అర్థమవుతుంది. సరే ఇప్పుడు ఆయన టవల గడితే ఈవిడికి ఏంటి సమస్య అంటాను నేను. ఇప్పుడు హౌస్లోకి వెళ్ళింది ఒక కంటెస్టెంట్, ఏ కంటెస్టెంట్ ఎందుకోసం వెళ్తారు, మొన్న చెప్పినట్టుగా చెక్కభజన చేసుకోవడానికి వెళ్ళరుగా. హౌస్లోకి వెళ్ళేదే జనాల మనసులు గెలుచుకోవడానికి, ఆడియన్స్ని మెప్పించడానికి, ఏదో ఒకటి చెయ్యాలి, నాలో ఇది ఒక స్వాగ్ ఉందో టాలెంట్ ఉందో లేకపోతే ఇది ఉందో అది ఉందో ప్రూవ్ చేసుకుని ఆడియన్స్ మనసులు గెలుచుకోవడానికి. సో ఆ క్రమంలోనే టవల కట్టి ఇప్పుడు అన్నట్టుగా విష్ణుప్రియ చెబుతుంది కనెక్షన్ టు ఆడియన్స్, ఆ కనెక్షన్ కోసం ప్రయత్నం చేస్తాను, నీకైతే అది అక్కర్లా, నీకు ఆడియన్స్తో కనెక్షన్ అక్కర్లా, నీకు పృథ్వీ ఒక్కడితో కనెక్షన్ ఉంటే చాలు, మిగతా ఎవరితో నీకు సంబంధం లేదంటే ఉంటావు. బట్ ఇక్కడేంటి ఆవిడే చెబుతుంది కనెక్షన్ టు ఆడియన్స్, అందుకోసమే చేస్తున్నాడు. ఇప్పుడు
వైల్డ్ కార్డులు ఇద్దరు రోహిణి అవినాష్ నీ బెస్ట్ ఫ్రెండ్సే. వచ్చిన వాళ్ళందరూ మాక్సిమం గౌతమ్‌ని కలుపుకుంటే అప్పుడు అందరూ చెప్పారు, "నీకు గేమ్ బాలేదు, పాడైపోతుంది. మేమే సపోర్ట్ చేసాం బయట నుంచి" అని రోహిణి కూడా చెప్పింది. ఎక్కడో టాప్‌లో ఉండేదో బాటంలో పడిపోయి, అయ్యో! ఇంత దారుణంగా ఆడుతుంది అంటే నీ ఫ్యాన్స్ కూడా చెప్పారు, "అక్క విష్ణుప్రియ అక్కకి చెప్పక్క, చెప్పక్క" అని నీ ఫ్యాన్స్ కూడా చెప్పారా? చాలా బాధపడుతున్నారని చెప్పినా నీ ఫ్యాన్స్ బాధ కూడా నువ్వు అర్థం చేసుకోలేక, నిన్ను అభిమానించే వాళ్ళు కూడా బాధపడినా నాకు అనవసరం, నాకు ఆళ్ళతో కనెక్షన్ లేదన్నట్టుగా నువ్వు ఉండేటప్పుడు, మరి ఆయన ఆడియన్స్ కనెక్షన్ కోసం ట్రై చేస్తే తప్పేంటట అక్కడ? ఇక్కడికొచ్చింది అందుకోసమే గదా! ఆడియన్స్ కనెక్షన్ కోసమే కదా వచ్చింది. అందులో ఏమంత ఫ్రస్ట్రేట్ అయిపోయి, బాధపడిపోయి, ఫీల్ అయిపోవాల్సింది. మీరు కూడా కట్టుకోవచ్చు కదా! 2 టవల్స్ కట్టుకోవచ్చు కదా! ఆయన రెడ్ కడితే మీరు రెడ్, వైట్, బ్లాక్, బ్లూ ఒక 4 కట్టుకోవచ్చు కదా! ఎవరు వద్దన్నారు? మీరు కూడా ఆడియన్స్ కనెక్షన్ కోసమే కదా వచ్చింది, ఉండింది. ఆఫ్‌కోర్స్ విష్ణుప్రియకైతే అవసరం లేదది. ఇప్పుడు వీకెండ్ ఇన్‌పుట్స్ కోసం తెగ తాపత్రయపడిపోతారు. ఏమొస్తారా? మన మిస్టేక్స్ ఏం చెబుతారా? ఆట మార్చుకుందామని. ఇప్పుడు ఎవరావిడ యష్మి కూడా మార్చుకోవట్లా. వైల్డ్ కార్డ్‌లో వచ్చేటప్పుడు మార్చుకుంది కదా! మళ్ళీ వాళ్ళ నాన్నగారు వచ్చిన తర్వాత ఇప్పుడు మార్చుకుంది కదా! అలా వీళ్ళైతే మార్చుకునే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. మిగతా అందరూ ఒక విష్ణుప్రియ తప్ప. ఇప్పుడు ఈమెకేంటి వైల్డ్ కార్డ్‌లో వచ్చి చెప్పినా వినలా. నాగార్జున గారు వచ్చి చెప్పినా వినలా. అలాగే లెటర్‌లో ఫ్యామిలీ వీక్ లెటర్‌లో వచ్చినప్పుడు కూడా వినలా. అమ్మ ఆడియన్స్‌తో కనెక్షన్ తప్పిపోతుంది. అది పెంచుకో, ఆట మార్చుకో అని చెప్పినా వినలా. ఆఖరికి కన్న తండ్రి ఆయనొచ్చి చెప్పినప్పుడు కూడా కనీసం వినకుండా నాకు ఫీలింగ్స్ కప్పేయలేను, నీ ఆనందం కోసమే కాఫీ తాగుతాం కదా! ఇట్లా ఎగ్జాంపుల్స్ కూడా చెబుతోంది. సో, నా ఆనందం, నా సంతోషం నాకనిపించింది నేనెందుకు కప్పేయాలి అని చెబుతాం. ఆయన కూడా అంతే కదా! సింపుల్ ఆయన ఆనందం కోసం ఆయన చేస్తున్నాడు. ఆడియన్స్ కనెక్షన్‌తో చేస్తున్నాడు. అదంత సమస్య. పైగా కాఫీ ఎందుకు తాగుతావు అని ఒక ఎగ్జాంపుల్ కూడా చెబుతుంది. సంతోషం కోసం చేస్తావంటే, మరి అది కాఫీ మితిమీరిసి తాగితే ఏమైతది? ఓ 2 కప్పులు తాగమ్మా పర్వాలేదు. 4, 10 కప్పులు, 20 కప్పులు, 30 కప్పులు తాగితే ఆరోగ్యం పాడైపోతుంది అని లెక్క వాళ్ళు చెబుతున్నా సరే నేను ఇంకా తాగుతానంటే ఇంకెవరేం చేస్తారు? ఓహో! అంత మానుకోలేని స్థాయికి వెళ్ళిపోయిందా కాఫీ అనేది? అట్లాగే ఉంటదింక. లిమిట్ ఉండాలి గదా! వాళ్ళు చెబుతున్నారు కదా! సర్లే ఎంత చెప్పినా అర్థం కావట్లేదు కదా! పైగా ఇక్కడ ఈ టవల గురించి అంత హైప్ ఎందుకొస్తుంది? ఇంత ప్రచారం వస్తుందంటే బయటుండే పీఆర్. ఇప్పుడు 'గౌతమ్‌లో' నెగెటివిటీ చూపించాలి, హైలైట్ చేయాలని ఇప్పుడు నిఖిల్ పీఆర్, ప్రేరణ పీఆర్ చేస్తారు. విష్ణుప్రియ పీఆర్ కూడా చేస్తారు. ఎందుకంటే నిఖిల్, ప్రేరణకి టాప్ 3లో పోటీ ఉంటదనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తారు. అలాగే విష్ణుప్రియ ఇప్పుడు ఎటు దీని గురించి టవల గురించి హైలైట్ చేసింది కనుక, టవల్ ఎందుకు కడతాను ఇంతకుముందు కట్టలేదన్నావు గనుక ఖచ్చితంగా ఆమె పీఆర్ కూడా హైలైట్ చేస్తారు. సో, ఇప్పుడు గౌతమ్ పీఆర్ ఏం చేస్తారు? నాన్ తెలుగు, తెలుగు అనేది ఏదో ఒకటి ఈయనకి మైలేజ్ వచ్చిద్ది. వాళ్ళలో నెగెటివ్ ఏంటి? ఇలా ఫ్లిప్ ఆడారు, గ్రూప్ ఆడారు. ఇట్లా వాళ్ళు హైలైట్ చేస్తారు. బయట పీఆర్ స్టంట్ అయితే చేస్తారు. అదే పోటీ ఉంది గనుక వీళ్ళకి సంబంధించి గౌతమ్‌కి సంబంధించి పీఆర్ వాళ్ళలో నెగెటివ్‌ని హైలైట్ చేస్తారు. వీళ్ళలో వచ్చేదేమో నెగెటివ్ వీళ్ళైతే హైలైట్ చేస్తారు. సో, దీని గురించి ఇట్లా. ఇక్కడ వీళ్ళకొచ్చిన ఇబ్బంది ఏంటి? నొప్పి ఏంటి? సమస్య ఏంటో నాకైతే అర్థం కాలేదు. వీళ్ళు ఒకటి కాకపోతే 4 కట్టుకోవచ్చు. ఇప్పుడు ఆడియన్స్ ఏడిస్తేనే ఎమోషనల్‌గా కనెక్ట్ అయిపోతాడనేటప్పుడు ఏదో ఒక ప్రయత్నం చేస్తున్నాడు ఆడియన్స్‌ని కనెక్షన్ తెచ్చుకునే దానికి. ఈమె మరి ఏం చేస్తుంది? నేను ఉంటే ఉంటా, పోతే పోతా, నేను ఇలాగే ఉంటాను. ఎవ్వరు చెప్పినా నేను సీతయ్యలాగా, సీతక్కనే, సీతమ్మనే, నేను మారను, మారేదే లేదు. నేను ఒక మోనార్కు అని చెబుతా ఉంది. సో, అందరూ ఈవిడ తప్ప ఈ సీజన్‌లో కాదు ఏ సీజన్‌లో సరే ఆడియన్స్‌ని మెప్పించాలని ఆడియన్స్ కనెక్షన్ కోసమే ప్రయత్నం చేస్తారే. వెళ్ళిందే ఆడియన్స్‌ని అట్రాక్ట్ చేయడానికి. తన ప్రయత్నం తనకు నచ్చిన వేలో, వచ్చిన వేలో చేసుకున్నాడు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌గా చెప్తే అందరూ ఎదిగారు ఇండస్ట్రీలో. నాకు పవన్ అంటే దేవుడు, నాకు పవన్ అంటే ఇష్టం అని చెప్పి. అలాగే చిరంజీవి ఫ్యాన్ నేను. చిరంజీవి ఇలా కోస్తే బ్లడ్ వచ్చేది చిరంజీవి అట్లా చాలామంది చెప్పారు. ఆ పేర్లు చెప్పి ఎదిగినోళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు నిజం చెప్పారా? అబద్ధం చెప్పారా? కావాలని చెప్పారా? ఎవరు ఇప్పుడు వాళ్ళకందరికెళ్ళి టెస్టులు చేస్తారేంటి? మనసులోకి దూరిపోయి అన్ని రకాల పరీక్షలు చేస్తారేంటి? వాళ్ళకో ఎమోషన్ ఉంటది. ఒక అభిమానం ఉంటది. దానివల్ల కావచ్చు. సో, ఆయన పేరు చెబితే ఏదో చెట్టు పేరు చెప్పి కాయలమ్ము అట్లా కూడా కావచ్చు. ఏదైనా కావచ్చు. మొత్తానికి అట్రాక్ట్ చేద్దామనేదే ఇంటెన్షన్ అయితే ఉంటుంది. ఇప్పుడు కూడా చూడండి ఏ సినిమా ఫంక్షన్ అయినా సరే అటు అటు తిప్పి ఇటు తిప్పి ఫైనల్‌గా చాలామంది మాక్సిమం ఆల్రెడీ సక్సెస్ అయిన సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చిన హీరోల పేర్లు చెప్పుకొని చేస్తా ఉంటారు. అదని ఒక మనసులు గెలుచుకోవడానికే చేస్తారు ఆ ప్రయత్నాలు. ఈ షో కూడా మెయిన్ అదే గదా! ఈ రియాలిటీ షోలో కూడా అదే కదా కాన్సెప్ట్. మనసులు గెలవడానికే. ఆయన తలపాగా వేస్తాడు. ఇంకేదో నడుముకే కడతాడు. ఆ! దానికోసం మీరు మొదట్లో కట్టలేదు అదే ఒకవేళ పృథ్వీ కడితే అదే తలపాగా పృథ్వీ నా సామిరంగా ఇరగ్గొట్టేసి అద్భుతం, అమోఘం. వెంటనే మళ్ళీ మరొక ముద్దు పెట్టియడం. మళ్ళా వీడియో వైరల్ అవ్వడం. ఇదే. అంటే ఆయన చేస్తే అద్భుతం, అమోఘం, గ్రేట్ తిరగలేదు. ఈయన చేస్తే రాంగా. పైగా ఇప్పుడు ఫీలింగ్స్ రావని ఎందుకు కప్పెట్టేయాలంటే మరి మిగతా వాళ్ళకి రావట్లేదా? వాళ్ళకి కప్పెట్టేయట్లేదా? ఆడియన్స్ దృష్టిలో బ్యాడ్ అయిపోతావు. ఆడియన్సే సపోర్ట్ చేయాలి. ఆడియన్స్ ఓట్లు వేయాలి. వాళ్ళ నాన్నగారు కూడా చెప్పారు. "అమ్మా అది బ్యాడ్ అవుతుంది. నువ్వు ఒకవైపే ఉన్నట్టు నీ అభిమానులు కూడా బాధపడుతున్నారు" అని చెప్పినా సరే ఈవిడ తీసుకోదు, మార్చుకోదు. సో, ఎందుకంటే ఆవిడకి అక్కర్ల ఆడియన్స్‌తో కనెక్షన్ అవసరమే లేదు నాకు.
సో ఆయనకు ప్లస్ అవుతుంది చేస్తున్నాడు, నీకు మైనస్ అవుతుందమ్మా అని ఎన్ని రకాలుగా ఈవిడికి వచ్చిన ఇన్పుట్స్ ఎవరికి రాలే. అయినా మార్చుకో, నీకు అవసరం లేదు కాబట్టి, ఆయనకు అవసరం కాబట్టి. మిగతా హౌస్ మేట్స్ అందరికి అదే అవసరం. బిగ్ బాస్ హౌస్లోకి ఏ కంటెస్టెంట్ వచ్చినా, ఏ జిమ్మిక్కులు మ్యాజిక్లు ఏం చేసినా సరే ఆడియన్స్కు నచ్చడానికే చేస్తారు. అది బెడిసి కొడితే వాళ్ళ దురదృష్టం బయటకు వచ్చి చాలా చేసాం లాగేస్తారు బయటకు ఆడియన్సే. వాంటెడ్లీ చేస్తున్నామని. ఒకరు నచ్చితే మద్దతు ఇస్తారు, సపోర్ట్ చేస్తారు ఉంటారు. అది వాళ్ళు అక్కడ చేసే యాక్షన్‌కి వీళ్ళ నుంచి వచ్చే రియాక్షన్ ప్లస్, మైనస్ అని బేరీజ్ వేసుకొని, లెక్కలేసుకొని అది చేస్తారు. బట్ మనలో ఎవరో నూటికో, కోటికో ఒకరు ఇలాంటోళ్ళు ఉంటారు. సో, ఇది దీనికి సంబంధించి మరి పిఆర్ అయితే రకరకాల స్టంట్లు చేస్తారు. మరి ఇంకా అలాగే లైవ్‌లో కూడా చాలా ఎంటర్‌టైన్‌మెంట్ టాస్క్‌లు అయితే నడుస్తాయి. మరి మీకేమనిపిస్తుంది? ఓటింగ్‌లో మాత్రం ఈసారి చాలా ట్విస్ట్‌లు ఉండబోతున్నాయి. ఎలిమినేషన్ విషయంలో మరొక వీడియో అప్లోడ్ చేస్తాను న్యూస్ బోర్డ్‌లో 6:30 కల్లా. చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటుంది. ఈ వీడియోకి లైక్ అయితే కొట్టడం మర్చిపోకండి. అలాగే 2 ఛానల్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థాంక్ యూ.